కొల్లేరు సరస్సులో మరోసారి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు టీడీపీ నేతలు. రాత్రికి రాత్రే రోడ్డు నిర్మించారు. అటుపక్క కోమటిలంక మధ్య రహదారి నిర్మించారు. కొల్లేరు అభయారణ్యంలో నిర్మాణాలు చేపట్టరాదని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేసిన టీడీపీ నేతలు రోడ్డును నిర్మించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజారమేష్ అందిస్తారు. రాజారమేష్, చెప్పండి, కొల్లేరులో ఏం జరుగుతోంది? నీలిమ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అటపాక నుంచి కోమటిలంకకు వెళ్లే విలేజ్ మధ్యలో అర్ధరాత్రి చింతమనేని ప్రభాకర్ సంబంధించిన అనుచరులు భారీ యంత్రాలను తీసుకొచ్చి ఒక రోడ్డును నిర్మించడం జరిగింది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉంది. దీంట్లో ఎటువంటి నిర్మాణాలు కానీ, రహదారుల నిర్మాణం కానీ ఎటువంటి చేపట్టకూడదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఉల్లంఘించి అటు ఏదైతే విప్పుగా కొనసాగుతున్న చింతమనేని ప్రభాకర్ కు సంబంధించిన నియోజకవర్గంలో ఉన్న విలేజ్ కోమటిలంక, ఈ కోమటిలంకకు అటపాక నుంచి ఒక రహదారిని నిర్మించడానికి గతంలో కూడా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధించిన అనుచరులు ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అటవీ శాఖ అధికారులు దాన్ని అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ దాన్ని అడ్డుకోవడంతో అప్పుడు ఆ రహదారి నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుని వెనక్కి వెళ్లిపోయారు. మళ్ళీ తాజాగా గత అర్ధరాత్రి దాదాపు 1 గంట దాటిన తర్వాత భారీ యంత్రాలను, అంటే పోలవరం ప్రాజెక్టులో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలను ఒక్కసారిగా అక్కడ తీసుకొచ్చి రాత్రికి రాత్రే దాదాపు ఈ 2 గ్రామాల మధ్య అటు అటపాకకు చిన్న కోమటిలంకకు మధ్య ఉన్న రహదారిని పూర్తిగా నిర్మించేశారు. ఇది నిర్మాణం పూర్తిగా తెల్లారిన తర్వాత కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధించిన అనుచరులే. గతంలో కూడా వాళ్ళు అక్కడ నిర్మాణం జరుగుతున్నప్పుడు అటవీ శాఖ అధికారులు అడ్డుకున్న సందర్భంలో తమ ఎమ్మెల్యే అక్కడికి వస్తున్నారు, ఆయన మాట్లాడతారు మీతో అంటూ కూడా ఒకసారి ఆ అధికారులను కూడా భయపెట్టడానికి ప్రయత్నం కూడా చేశారు. తిరిగి అదే పరిస్థితి మళ్ళీ అర్ధరాత్రి కూడా జరిగింది. అంటే కొల్లేరులో ఉన్న చెరువులకు, చేపల చెరువులకు వెళ్ళడానికి భారీ వాహనాలు వెళ్ళడానికి వీలుగా ఈ రోడ్డు నిర్మించారు. దీనివల్ల ఆ అటపాక అనేది పూర్తిగా రాష్ట్రంలోనే పక్షుల కేంద్రంగా, బాగా ప్రసిద్ధి చెందిన పక్షుల కేంద్రంగా ఉంది. కొల్లేరుకు సంబంధించిన కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులన్నీ కూడా ఈ అటపాక ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకొని పిల్లల్ని వృద్ధి చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడానికి వీల్లేదు. అయితే తాజాగా వేసిన రోడ్డు కారణంగా ఇప్పుడు ఈ అటపాక పక్షుల కేంద్రానికి పెనుముప్పు ఏర్పడింది. భారీ యంత్రాలు కనుక ఈ ప్రాంతంలో కనుక ఈ రోడ్ల మీద తిరిగితే చివరికి పక్షులు అక్కడ నుంచి వెళ్లిపోయే అవకాశం ఉంది. కొల్లేరుకున్న వైభవం కూడా కోల్పోతుంది. చివరికి పక్షులు రాక కూడా నిలిచిపోతుంది అనే ఆందోళన సర్వత్రా కూడా వ్యక్తమవుతోంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ రాజా రమేష్.